హలో అండి, అందరికీ నమస్కారం. నేను భవ్య. వెల్కమ్ బ్యాక్ టు పునీత్ శ్రీయాన్ ఛానల్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి మరియు అఖండ ద్వాదశి శుభాకాంక్షలు అండి. మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి అభిషేకము అలంకరణ చేసి ఈ విధంగా స్వామివారికి దీప ధూప నైవేద్య తాంబూల అక్షింతలు సమర్పించి గుడికి వెళ్ళాము. మీరు కూడా మాతో పాటు గుడికి వచ్చేయండి. ఇదైతే మా దగ్గరలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము. అక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విధంగా స్వామివారికి చాలా ఘనంగా పుష్పమాలికలతో అలానే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు కదా, ఆ విధంగా పచ్చటి తోరణాలతో అనేక రకములైనటువంటి పండ్లతో స్వామివారికి వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వస్తారు. కాబట్టి ఈ విధంగా చాలా ఘనంగా ఆహ్వానం పలికాము. సో చూడండి, ఇక్కడ డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఎన్నో సుగంధ భరితమైనటువంటి పుష్పమాలికలతోనే అలంకరణ చేశారు. అలానే ఎక్కడ చూసినా మనకి 3 నామాలు అటువైపు ఇటువైపు శంఖము చక్రం కనిపిస్తాయి. ఈ గుడి వాతావరణం మొత్తము ఈ విధంగానే తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు, అనాసకాయలు, అలానే పచ్చటి అరటి చెట్లతో కూడుకున్న అరటి గెలను ఈ విధంగా స్వామివారిని ఆహ్వానించడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. ఒకసారి చూడండి, ఎంత ఘనంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారంటే కన్నుల విందుగా ఉంటుంది. లోపల చూసే కొద్దీ అసలు మొత్తం మీరు చూస్తే ఎంత చక్కగా ఏర్పాట్లు చేశారో. ఇక్కడ ఆహ్వానం పలికేటందుకు ఈ విధంగా వాహనాలు, అంటే మనకి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ ఒక్కొక్క వాహనంతో ఏర్పాట్లు చేస్తారు కదా. సో ఇది అయితే కల్పవృక్షము ఆదిశేషుడు ఈ విధంగా ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లుగా ఇలా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత చక్కగా చేశారో. ఇది అశ్వవాహనము ఈ విధంగా ఏర్పాటు చేశారు. అంతా మాడవీధులు. ఇక్కడ మయూర వాహనంని ఈ విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ మాడవీధులు మొత్తం ఈ విధంగానే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఒక్క రోజులో చేసినవి కావు, చాలా సమయమే పట్టింది. ఇక్కడైతే ఆదిశేషుడిని పెట్టారు. చూడండి ఎంత చక్కగా పెట్టారో. అసలు ఎటువంటి వారికైనా దర్శన భాగ్యం కల్పించే విధంగా ఈ విధంగా అరేంజ్మెంట్లు చేశారు. ఇది మొత్తం బయట మాత్రమే, లోపలైతే ఇంకా కన్నుల విందుగా ఉంటుంది. ఇదైతే చంద్రప్రభ. ఈ విధంగా అన్ని వాహనాలు ఇదే విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ బ్రహ్మోత్సవం టైంలో స్వామివారి ఊరేగింపు కోసం ఉపయోగించేటివి. చూడండి, ఈ దర్శన భాగ్యం ఈరోజు ఇలా కల్పించారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి ఏ విధంగా స్వామివారికి ఆహ్వానం పలుకుతున్నారో, ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఒక గోమాత ఉంది. గోమాతకి నమస్కారం చేసుకొని అలా ముందుకు వెళ్తే అక్కడ 7 ద్వారాలతో ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఏర్పాటు చేశారు. చూడండి, ఇది ప్రథమ ద్వారం. ఇదే విధంగా 7 ద్వారాలు ఉన్నాయి. స్వామివారు 7 కొండలు 7 ద్వారాలు అని చెప్తారు కదా, ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క ద్వారం దాటుకొని 7 ద్వారాలు దాటిన తర్వాత మళ్ళీ ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ప్రధాన ద్వారం ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుండి లోపలి గుండా వెళ్తే స్వామివారి దర్శనం అవుతుంది. ఒక్కసారి ఇలా వెళ్దాం, మీరు కూడా వచ్చేయండి. చూడండి ఎంత చక్కగా ఏర్పాట్లు చేశారంటే ఒక దగ్గర చూసినట్లు ఇంకొక దగ్గర ఉండదన్నమాట. అంత ఇదిగా ఏర్పాట్లు చేశారు. అందులోనూ ధనుర్మాసము, మార్గశిర మాసము, ఈ మాసంలో చేసే అభిషేకాలైనా పూజలైనా అర్చనలైనా స్వయంగా నేనే స్వీకరిస్తాను అని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పిన మాట నేను ఇదివరకే వీడియోలో కూడా ఒకటి అప్లోడ్ చేశాను. చూడండి, ఈ మాసం మొత్తం కేవలం శ్రీ మహావిష్ణువుకి అలానే లక్ష్మీదేవికి గోదాదేవికి వీళ్ళకి అంకితం చేయబడింది. శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ రూపమైనా ఆయనే కాబట్టి ఈ మాసంలో జరిగే పూజలన్నీ ఆయనకే దక్కుతాయి. ఇదైతే లోపలికి వెళ్ళే దారి. చూడండి ఎంత ఘనంగా ఏర్పాట్లు చేశారో. అటువైపు ఇటువైపు మయూర వాహనాలు పెట్టి మధ్యలో స్వామివారిని 3 నామాలతో ఈ విధంగా పెట్టారు. చూడండి, ఎంతో సుగంధభరితమైనటువంటి అనేక రకములైనటువంటి పుష్పమాలికలతో, అసలు ఆ పువ్వుల పేర్లు కూడా చాలా వరకు ఎవరికీ తెలియదండి, ఎక్కడి నుంచో తెప్పించారు. ఆ విధంగా మొత్తం అలంకరణ చేసి లోపలి గుండా వెళ్తే ఈ విధంగా చేశారన్నమాట. పచ్చటి చెట్లతో ఈ విధంగా స్వాగతం పలికారు. మధ్యలో భక్తులకి అర్థమయ్యే విధంగా దశావతారాలని కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి దశావతారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు.
చూడండి ఎంత చక్కగా దీపపు కాంతులతో, పచ్చటి తోరణాలతో, పుష్పమాలికలతో ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే అసలు చూడ్డానికి వైకుంఠంలా అనిపిస్తుంది. బహుశా అందుకే ఏమో వైకుంఠ ఏకాదశి అని. చూడండి ఎన్నో రకాల దేవతా విగ్రహాలని ఏర్పాటు చేశారు. పైన కింద చుట్టుపక్కల అంతా ఇదే విధంగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్తున్న కొద్దీ వైకుంఠంలోకి ప్రవేశిస్తున్నట్లే అనిపిస్తుంది. ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే అంత చక్కగా స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత, విశిష్టత గురించి కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. అంటే ఈ రోజున వేకువజామునే లేచి స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించి, అంటే అభిషేకం కావచ్చు, అలంకరణ కావచ్చు, స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి తులసి దళాలతో, పుష్పాలతో, గంధంతో అలంకరించి మనస్ఫూర్తిగా అష్టోత్తర శతనామావళి, అలానే లక్ష్మీ అమ్మవారికి కూడా యథావిధిగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా స్వామినే తలుచుకుంటూ ఉండాలి. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పబడింది. అలానే ఈ వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకు ఉండాలి అనే దాని గురించి కూడా చెప్పబడింది. ఎందుకు అంటే మురా అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు ఈ ఏకాదశి నాడు. అందుకే ఎప్పుడు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ వైకుంఠ ఏకాదశికి, అలానే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులకి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని శాస్త్రంలో చెప్పబడింది. వైకుంఠ ఏకాదశికి కావచ్చు, ఏ ఏకాదశికైనా అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. కాబట్టి మీరు కూడా మీ సమీపంలో ఉన్న దేవాలయాలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఒకవేళ దర్శనం చేసుకునే అంత వీలు లేకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజలు చేసుకోండి. ఇప్పుడైతే మనము ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పుష్కరిణికి వచ్చాము. ఇక్కడ దశావతారాలు ఏర్పాటు చేశారు. ఇది నృసింహ అవతారము. స్వామివారు ఈ విధంగా ఉన్నారు. స్వామివారి పాదాలు. ఇప్పుడు వామనావతారము. మొత్తం 10 అవతారాలు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎంతో చక్కగా అర్థమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది పుష్కరిణి చుట్టూ ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పరశురామ అవతారము. పరశురాముల వారు గొడ్డలితో ఉంటారు కాబట్టి ఈ విధంగా ఆయుధాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాదాలు, స్వామివారి పాదాలు. ఇక్కడ రామావతారము. రాముల వారు ఈ విధంగా ఏర్పాటు చేశారు. స్వామివారికి ధనుస్సు, విల్లు ఏర్పాటు చేసి ఈ విధంగా పూజ చేశారు. ఇక్కడ బలరామావతారము. చూడండి బలరాముల వారికి నాగలితో కూడినటువంటి ఆయుధాన్ని ఏర్పాటు చేశారు. ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఇవి స్వామివారి పాదాలు. ఇక్కడ కృష్ణావతారము. స్వామివారు పిల్లన గ్రోవితో ఈ విధంగా ఉన్నారు. స్వామివారి పాదాలు. స్వామివారి భంగిమ ఈ విధంగా ఉంది. ఇక్కడ కల్కి అవతారము. స్వామివారు ఈ విధంగా ఉంటారు. మనము ఎప్పుడైనా సరే ఏ అవతారంలో ఉన్నారో స్వామి, ఆ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేవి కూడా తెలుసుకోవాలండి. అది కూడా చాలా ఇంపార్టెంటు. అలానే పక్కనే ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఏర్పాటు చేశారు. అలానే అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి నాడే గీతా జయంతి కాబట్టి, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారికి గీతా బోధన చేసింది ఈ రోజునే కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేశారన్నమాట. చూడండి ఇక్కడ మహాభారత యుద్ధంలో శంఖం పూరించి స్వామివారు అర్జునుల వారికి యుద్ధం చెయ్యి, ఇది ధర్మం కోసం చేసే యుద్ధం అని బోధించారన్నమాట. సో ఈ విధంగా భక్తులకి అర్థమయ్యేటట్లుగా ఏర్పాట్లు చేశారు. చూడండి ఇక్కడ అర్జునుల వారు ముందర శ్రీకృష్ణ పరమాత్ముడు రథసారథి అయి ధర్మాన్ని రక్షించడం కోసం ఈ విధంగా ఆయనే యుద్ధాన్ని చేయమన్నారు. ఇది పుష్కరిణి. పుష్కరిణికి కుడివైపుకు వెళ్తే ఈ విధంగా పచ్చటి చెట్లతో ఏర్పాటు చేశారు. అక్కడే దీపపు కాంతులతో ఈ విధంగా లైట్లని అరేంజ్మెంట్ చేశారు. ఇవన్నీ రాత్రిపూట అయితే చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. ఈ పుష్కరిణిలో చుట్టుపక్కల దశావతారాలు ఏర్పాటు చేసి, అలానే పుష్కరిణిలో చూస్తే శంఖం ఉంటుంది, దాని కింద కలువ పువ్వు ఉంటుంది. ఆ విధంగా నీళ్లు వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ విధంగా పచ్చటి తోరణాలతో ఏర్పాటు చేశారు. చూడండి అక్కడ శంఖం ఉంది, శంఖంలో నుంచి నీళ్లు వస్తున్నట్లు. అలానే కింద కలువ పువ్వు, దాని మూలం ఇలా ఏర్పాటు చేశారన్నమాట.
చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనము గుడి లోపలి ప్రాంగణానికి వచ్చాము. ఇక్కడ ఇది గుడి ముందర. ఇక్కడ చూస్తే మనకి ధ్వజస్తంభం పైన కనిపిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా శంఖం చక్రం ఆకారంలోనే పుష్పమాలికలతో ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. అలంకరణ మొత్తం ఇదే విధంగా జరిగింది. ఎంతో సుగంధభరితమైనటువంటి పుష్పాలనే వాడారు. స్వామివారు అలంకార ప్రియులు. స్వామివారికి సుగంధ పుష్పాలంటే చాలా ఇష్టము. చూడండి, ఇక్కడ గరుడ వాహనం పైన ఉత్సవమూర్తులని ఈ విధంగా ఏర్పాటు చేశారు. మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి, అటువైపు ఇటువైపు భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్నారు. కింద గరుడ వాహనం ఏర్పాటు చేశారు. చూడండి ఎంత చక్కగా, ఎంత చిద్విలాసంతో స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నదైతే లక్ష్మీ అమ్మవారి ఆలయము. ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారు. లోపల అమ్మవారు ఉంటారు. నేనైతే అమ్మవారిని చూపించలేదు. ఇది మొత్తం క్యూ లైన్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్నంతా కేవలం గుడి ప్రాంగణం, అంటే బయట మాత్రమే. అసలు లోపల అసలు చూస్తే తప్ప మనం ఊహించుకోలేము. ఆ విధంగా స్వామివారిని ఘనంగా ఆహ్వానించడానికి అంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారం అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇదిగా ఏర్పాటు చేశారు. మీకు ఎవరైనా కుదిరితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇది తిరుపతిలోని ఒక దేవాలయము. ఇక మామూలుగా మీకు తెలిసిన విషయమే ఏంటంటే గుడి లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫోటోలు వీడియోలు తీయకూడదు. కాబట్టి మనము అవి పాటించాలి. ఇదైతే పునర్దర్శన ప్రాప్తిరస్తు. మేమైతే దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఒకవేళ గుడికి వెళ్ళలేని పక్షంలో ఇంట్లోనే దేవుడి చిత్రపటంని పెట్టుకునైనా పూజ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు తిరుమల కొండను కూడా చూపిస్తున్నాను. స్వామివారి కిరీటము, కళ్ళు, ముక్కు, పెదవులు ఎంత చిద్విలాసంగా స్వామివారు ఉన్నారో మేమైతే రోజు దర్శనం చేసుకుంటాము. ఇదైతే రాత్రిపూట ఈ విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం దీపపు కాంతులతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను మీకోసం అప్లోడ్ చేస్తున్న వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ బంధువులకి కావచ్చు, లేదా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. సో దేవుడైతే లోపల ఈ విధంగా ఉంటారు. సేమ్ ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా స్వామివారు ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అలాగే ఎక్కడ కానీ ఏ గుడిలో కానీ లేని విధంగా తిరుపతిలోని అప్పలాయగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ప్రసన్నంగా ఉంటారు. 365 రోజుల్లో ఏ రోజైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ గుడి డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, చూడండి.